జగన్మోహన్ రెడ్డికి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. కోవూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతిని కించపరుస్తూ పోస్టు పెట్టినందుకు సొంత పార్టీ కార్యకర్తని అరెస్టు చేయించిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను సమర్థించి మహిళా లోకాన్ని అవమానించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గత నెల 7వ తేదీన కోవూరు రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగిన ఒక సమావేశంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన ఆ రోజు మాట్లాడటం జరిగింది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం పైన మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి గారి పైన ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. అంతేకాకుండా నిన్న నెల్లూరులో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు తను మాట్లాడిన మాటలను సమర్థించుకుంటూ నన్ను పర్సంటేజీల ప్రసన్న అంటే నాకు కోపం రాదా, నన్ను అటు అన్నందుకే నేను ఆ విధంగా మాట్లాడానని చెప్పడం జరిగింది. నిజంగా పర్సంటేజీల ప్రసన్న అన్నందుకే నీకు అంత కోపం వచ్చుంటే పర్సంటేజీలు అనేది రాజకీయాల్లోని ప్రతి వ్యక్తి పైన కూడా ఈరోజు అవినీతి ఆరోపణలు ప్రత్యర్థులు చేయటం సర్వసాధారణమైన విషయం. దానికే నీకు అంత కోపం వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన మీరు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారిని చెట్టుకు కట్టేసి కొట్టాలని, ముసలోడని, శ్మశానానికి పోయేవాడికి రాజకీయాలు ఎందుకని, అదేవిధంగా ఆయనకున్నటువంటి జబ్బుల గురించి కూడా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారిని అయితే ఆయన మాట్లాడే భాష గురించి, ఆయన నడక గురించి కూడా మాట్లాడుతూ అనేక రకాలుగా ఆయన పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పైన కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిగే వ్యక్తి అని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నేటి హోంమంత్రి, ఆనాటి తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారి పైన కూడా వ్యక్తిగతంగా అనేక విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ఐఏఎస్ అధికారులపైన, ఐపీఎస్ అధికారులపైన, ఇతర పార్టీ నాయకులపైన వివిధ సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు చేసిన ఘనత, చరిత్ర ప్రసన్న కుమార్ రెడ్డి గారిది. నీ కేవలం పర్సంటేజీల ప్రసన్న అన్నందుకే అంత కోపం వస్తే ఈ నాయకులందరినీ నువ్వు వ్యక్తిగతంగా విమర్శలు చేసిన దానికి వారికి అందరికీ ఎంత కోపం రావాలా, వాళ్ళ అభిమానులకి ఎంత కోపం రావాలా, వాళ్ళు అభిమానించే వాళ్ళకి ఎంత కోపం రావాలనేది సందర్భంగా ప్రసన్న గారు గుర్తిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, చివరికి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విపిఆర్ దంపతుల వరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ప్రసన్న కుమార్ రెడ్డి తిట్టని నాయకుడు ఎవరైనా ఉండారా, పొగడని నాయకుడు ఎవరైనా ఉన్నారా? అవసరానికి పొగడటం, భజన చేయటం, అవసరం తీరిన తర్వాత వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రసన్న కుమార్ గారి నైజం. అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బెజవాడ పాపిరెడ్డి గారు, జక్కా వెంకయ్య లాంటి ఉద్దండులందరూ కూడా కోవూరు నియోజకవర్గం నుంచి రాజకీయాలు చేసి తమ వాగ్దాటితో రాష్ట్ర వ్యాప్తంగా కోవూరు ప్రతిష్టలు పెంచి కోవూరు నాయకులు ఇలా ఉంటారు అని చెప్పి ప్రజలకు నిరూపించుకుంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన నోటి దులతో ఈరోజు కోవూరు ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, మహిళలకి గౌరవించడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.
వైఎస్ భారత మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పోస్టును ఖండించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయించి రిమాండ్కి పంపించి మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంత గౌరవం ఉందో చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకుంటే ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని నిరూపించుకున్నారు. అంతేకాదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గాన్ని అనేక రంగాలుగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతుండటంతో తనకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అదే ప్రశాంత్ రెడ్డి గారిని, అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు కూడా ఉన్నప్పుడు నియోజకవర్గం అంతా తీసుకెళ్ళి అనేక సభలు సమావేశాలు పెట్టి వాళ్ళకి సన్మానాలు చేసి వారిని వీరులు సూర్యులని పొగిడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు అవసరం తీరాక వాళ్ళు ప్రత్యర్థులుగా వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయంగా తనకు ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈరోజు వారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, నీకు ఏమాత్రం మహిళలపైన చిత్తశుద్ధి ఉన్నా, నీకు మహిళలంటే గౌరవం ఉన్నా, ఈరోజు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఆ వ్యాఖ్యలు చేసిన దానికి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుతున్నవి.